శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి టీవీఎల్ గాయత్రి గారు రచించిన సర్దుబాటు అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2025 జనవరి సంచిక కథామంజరిలో ప్రచురింపబడి ప్రోత్సాహక బహుమతిని పొందింది. మరి కథలోకి వెళదామా? ఆఫీసులో పని చేసుకుంటోంది తపతి. తల్లి మాధురి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నీ మేనేజర్కి చెప్పి రేపు సెలవు పెట్టు, పెళ్లికి వెళ్ళి వద్దాం. రాకపోతే మామయ్య ఊరుకోడు, బాధపడతాడు. విసుగ్గా ఉంది తపతికి. అబ్బా, నువ్వు నాన్న వెళ్ళిరండి, నా వల్ల కాదు, నేను ఎక్కడికి రాలేను. ఎవరి మీదో కోపం. అందరి నుండి దూరంగా పారిపోవాలి. ఒంటరితనం కోరుకుంటోంది మనసు. ఫినిక్స్లో పిక్చర్ చూద్దామా? పక్క సీటు భావన అడిగింది. నాకిప్పుడు మూడ్ లేదు భావన. తపతికి తన్నొప్పిగా ఉంది. నువ్వు కాస్త మనుషుల్లోకి వస్తే బాగుంటుంది. ఎంతకాలం ఇలా నువ్వు హింసించుకుంటూ ఉంటావు? తర్వాత బాగుపడతానులే. పెదాల మీదకి బలవంతంగా నవ్వు తెచ్చుకుంది తపతి. హలో తపతి, హౌ ఆర్ యూ? అప్పుడే వచ్చిన వీణ నవ్వుతూ పలకరించింది. ఆఫీసులో ఎవరైనా కొలీగ్స్ నవ్వుతూ పలకరిస్తే ముడుచుకుపోతోంది తపతి. ఏనర్థం క్రిందట తపతి పెళ్లి వికాస్తో జరిగింది. ఆ తర్వాత 6 నెలలకే ఇద్దరికీ పడలేదని విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. టైం పడుతుందని చెప్పింది లాయర్. తపతి అన్న సారంగ్, అతని భార్య సౌమ్య, ఇద్దరూ అమెరికాలో ఉంటారు. ఇక్కడ సమస్యల గురించి సారంగ్ అంతగా పట్టించుకోడు. తన సంసారం, తన ఉద్యోగం, తన గొడవేదో తనది. నిజానికి తపతి విడాకులు తీసుకోవటం సారంగ్కి అస్సలు ఇష్టం లేదు. మనం కొంచెం సర్దుకుపోతే బాగానే ఉండేది అని సన్నసన్నగా అంటూ ఉంటాడు. విడాకుల పర్వం మొదలైంది. తపతి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదు. అందరూ తనదే తప్పన్నట్లు చూస్తున్నారని ఒక ఫీలింగ్. కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకుంటున్న తపతికి వికాస్తో గడిపిన సంసార జీవితం గుర్తొస్తోంది. ఆర్భాటంగా, అట్టహాసంగా పెళ్లి జరిగింది. కొత్త కాపురం బెంగళూరులో. ఏవేవో సామాన్లు కొనుక్కోవటం, మాల్స్కి, సినిమాలకి, షికార్లకి తిరగటం. 2 నెలల పాటు ప్రపంచం గుర్తుకు రాలేదు కొత్త జంటకి. 3వ నెల మొదలైంది. కడుపులో కాస్త నొప్పి వచ్చింది తపతికి. ఏమీ లేదు, జంక్ ఫుడ్ తగ్గించండి, ఇద్దరూ ఇంట్లోనే చేసుకొని తినండి, తగ్గిపోతుంది అంది డాక్టర్. ఇద్దరికీ ఆఫీసులు. పొద్దున్నే లేచి వంట చేయాలంటే కష్టంగా ఉండేది తపతికి. పైగా త్వరగా పనులు చేసుకోవడం చేతకాదు. కాస్త ఆలస్యంగా నిద్రలేచే వికాస్ని చూస్తే ఒళ్ళు మండేది. కాస్త ముందు లేచి హెల్ప్ చేయొచ్చు కదా, నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను అనేది. వంట అనేది ఆడవాళ్లు చేసే పని అనుకునేవాడు వికాస్. విసుక్కుంటూ నసుక్కుంటూ వంట పని పూర్తి చేసేవాళ్ళు ఇద్దరు కూడా. పని మనిషి వచ్చి తన పని తను చేశాక కూడా ఇల్లంతా చిందరవందరగా ఉన్నట్లుగానే ఉండేది. ఇద్దరికీ కాసేపైనా విశ్రాంతి దొరికేది కాదు. కొత్తగా పెళ్ళైన మోజు కాస్త తగ్గటం మొదలుపెట్టింది. రాత్రిపూట భోజనాలయ్యాక వికాస్ కాసేపు టీవీ చూస్తూ ఉంటే చికాగ్గా ఉండేది తపతికి. కాస్త వంటిల్లు సర్దచ్చుగా అంటూ గొణిగేది. వినిపించుకునేవాడు కాదు వికాస్. రాత్రి తపతి నైటీలో బెడ్రూమ్లోకి వస్తే మంచిగా చీర కట్టుకోరాదు, చాలా బాగుంటావు అనేవాడు వికాస్. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏమన్నా ఉందా ఇప్పుడు? రోజు ఆ దిక్కుమాల చీర కట్టుకోవటం నా వల్ల కాదు. అబ్బా, ఆ నైటీ చూస్తే అస్సలు ముట్టుకోవాలనిపించదు. నువ్వు షార్ట్స్ వేసుకొని తిరుగుతుంటే పరమ చండాలంగా ఉంటావు, నేను భరించటం లేదు అంటించేది తపతి. కోపంగా అటు తిరిగి పడుకునేవాడు వికాస్. క్రమక్రమంగా ఇంకో 1 నెల రోజులు గడిచేసరికి ఒకరిలోని లోపాలు ఇంకొకరికి వికృతంగా కనిపించటంతో ఇంకా దూరం పెరగసాగింది. అసలు నీలాంటి వెధవని ఎలా పెళ్లి చేసుకున్నానో నాకే తెలియటం లేదు, అంతా నా కర్మ. అసహనంతో వికాస్ మీద ఎగిరిపడేది తపతి. వికాస్ మాత్రం తక్కువ తిన్నాడా? నీకింత పొగరు ఉందని నేనే కనుక్కోలేకపోయాను. ఏ ఒక్క పని చేత కాదు. ఆడపిల్లలాగా పెరిగావా? మా అమ్మ ఇప్పటికి కూడా ఉద్యోగం చేస్తోంది. వంట వార్పు చేసి స్కూల్కి వెళుతుంది. నీలాగా ఎప్పుడూ విసుక్కున్నది లేదు కయ్యమనేవాడు వికాస్. నీకు మీ అమ్మే రోల్ మోడల్. కాలం మారింది. ఇప్పుడు మగవాళ్ళందరూ ఇళ్లల్లో పని పాటలు చేస్తున్నారు. నీలాగా మొద్దు వెధవల్లాగా ఎవ్వరూ లేరు.
నీలాంటి జడ్డి మొహంగాన్ని నీ ఎక్కడా చూడలేదు. నీ కింద అణిగి మణిగి ఉంటూ నీ ఇష్టం వచ్చినట్లు చీరలు సారెలు కట్టుకొని నిన్ను తృప్తిపరచడానికి నేనేం పాతకాలం పెద్దమ్మని కాను. గుర్తుపెట్టుకో, నాకు కూడా వ్యక్తిత్వం ఉంది. జాడించి పారేసేది తపతి. ఫలితం ఈ ఇద్దరి మధ్య అగాధం మరింత పెద్దదైంది. ఇంకో నెల అతి కష్టం మీద కలిసి బ్రతికారిద్దరు. ఇద్దరికీ ఓర్పు సహనం తక్కువ, ఉడుకు రక్తం. ఇద్దరూ సంపాదనా పరులే కావటం, ఒకరి మీద మరొకరు అధికారం చెలాయిస్తున్నారన్న భావన చివరకు ఉండలేనంటూ హైదరాబాద్కు వచ్చేసింది తపతి. మధ్యలో ఇరువైపుల పెద్దవాళ్లు కనిపించుకున్నారు. అయితే పిల్లల మీద ఉన్న ప్రేమతో ఎవరి పిల్లల్ని వాళ్ళు ఏమీ అనలేదు. ఎటువంటి సలహాలు చెప్పలేదు. ఎవరి బిడ్డల్ని వాళ్ళు సపోర్టు చేసుకున్నారు. అవతలి వాళ్ళదే తప్పంటూ ఆరోపించుకున్నారు. ఎక్కడా ఎవ్వరూ తగ్గటం లేదు. విడాకులు అనివార్యమయ్యాయి. హైదరాబాద్లో ఉద్యోగంలో చేరింది తపతి. అన్నా వదిన వచ్చారు. వికాస్ తల్లిదండ్రులతో తన చెల్లిని సపోర్టు చేస్తూ మాట్లాడిన సారంగ్ తర్వాత తపతి ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు కాస్త సర్దుకుపోతే బాగుండేదేమో తపతి. వికాస్కి నీకు మధ్య వచ్చినవి ఈగో ప్రాబ్లమ్స్. స్వతహాగా అతడు మంచివాడే. కాస్త ఓర్పు సహనంగా ఉంటే బాగుండేది అన్నాడు నెమ్మదిగా. దిగులు పడింది తపతి. ఒకసారి మాధురికి ఒంట్లో బాగాలేదు. 10 రోజుల పాటు జబ్బు పడింది. జ్వరం విరేచనాలతో నీరసించింది. ఆ సమయంలో తపతి వంట చేయటం మొదలుపెట్టింది. వంట పని, ఇంటి పని, తల్లిని జాగ్రత్తగా చూసుకోవటం అంతా తపతి మీదే పడింది. మెల్లమెల్లగా పనులు చేయటం నేర్చుకుంటోంది. ఆఫీస్కి వారం రోజులు సెలవు పెట్టినా తర్వాత తప్పక వెళ్లాల్సి వచ్చింది. ఎలాగైనా కాస్త ముందే లేచి గబగబా పనులన్నీ చేసుకుని తల్లికి అన్ని చేసి పెట్టి మరీ ఆఫీస్కి వెళ్ళి వస్తుంది. 15 రోజులకి కాస్త అనుభవం వచ్చింది. ఇంటిని ఆఫీసుని మేనేజ్ చేయటం అంత కష్టంగా లేదు. ఈ మాత్రం దానికైనా తను వికాస్తో వంతు పెట్టుకుని తగవులాడింది. అయినా బింకంగా వికాస్కి ప్రేమ ఎక్కడ ఉంది, తనకి ఎప్పుడైనా విలువ ఇచ్చాడా, ఒట్టి అహంకారపు వెధవ అనుకుని మనసుకి సర్ది చెప్పుకునేది. ఒకరోజు తపతి ఫ్రెండ్ సాధన ఫోన్ చేసింది. మా బాబు బర్త్డే తపతి, నువ్వు తప్పకుండా రావాలి. కాదు కూడదంటే కుదరదు. నువ్వు రాకపోతే ఇంక నీతో కటిఫ్ అంది సాధన నవ్వుతూ. సాధన తపతికి బెస్ట్ ఫ్రెండ్. సరే సరే వస్తాను, మరీ అంత కోపం పెట్టుకోకు అంది తపతి కూడా నవ్వుతూ. ఇంకో విషయం తపతి, బర్త్డేకి అందరం ట్రెడిషనల్గా చీరలే కట్టుకుందామని అనుకున్నాము. నువ్వు కూడా మంచి చీర కట్టుకొని నగలు పెట్టుకుని రా అంది సాధన. అలాగే అలాగే అంది తపతి. కాస్త ఉత్సాహం వచ్చింది తపతికి. సాధన కొడుకు బర్త్డేకి వెళదామని తయారవుతోంది తపతి. ఏ చీర కట్టుకోవాలి? బీరువాలో ఉన్న చీరలు చూస్తోంది తపతి. నువ్వు చీర కట్టుకుంటే ఎంత బాగుంటావో తెలుసా? వెనక నుంచి వికాస్ గొంతు వినిపించినట్లు అనిపించింది. ఉలిక్కి పడింది తపతి. ఎన్నిసార్లు వికాస్ చెప్పినా తను ఒక్కసారన్నా అతడి మాట విన్నదా? ఈరోజు తన ఫ్రెండ్ చీర కట్టుకుని రమ్మంటే సంతోషంగా తయారవుతోంది. అదే వికాస్ చెప్తే దాష్టికం చేస్తున్నాడు అనుకుంది ఆ రోజు. చిన్న చిన్న విషయాలకే తను ఓవర్ రియాక్ట్ అయ్యిందా? నిజంగా అన్నయ్య చెప్పినట్లు కొద్దిగా సర్దుకుపోతే బాగుండేదా? ఏదో పోగొట్టుకున్నట్లు మనసులో బాధ, పూడ్చలేని వెలితి. 4 రోజుల తర్వాత తపతిని మేనేజర్ పిలిచింది. ప్రాజెక్టు వర్క్లో భాగంగా చెన్నై వెళ్ళి రావాలని ఒక 10 మందిని సెలెక్ట్ చేసింది. ఊరి ప్రయాణం చేసి వస్తే కాస్త రిలీఫ్గా ఉంటుందని చెన్నై వెళ్ళటానికి ఒప్పుకుంది తపతి. కొలీగ్స్తో కలిసి చెన్నై చేరుకుంది. మొదటి రోజు సాయంత్రం దాకా ఆఫీస్ పని. కొలీగ్స్తో పాటు హోటల్ రూమ్కి వచ్చింది. ఊరు చూద్దామని బయలుదేరారు అందరూ. ఇంతకుముందు నేను చూశాను, మీరు వెళ్ళండి అంది తపతి. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని వెళ్ళమందే కానీ తీరా వాళ్ళందరూ వెళ్ళాక బోర్ కొట్టసాగింది తపతికి. వాళ్లతో పాటే వెళ్ళుంటే బాగుండేది అనుకుంటూ బయటకు వచ్చింది. పెళ్ళయ్యాక వికాస్ తను చెన్నై వచ్చారు. ఊరు తిరుగుతూ అన్నానగర్ వచ్చి శ్రీగౌరీ కృష్ణ రెస్టారెంట్లో దోశ తిన్నారు ఇద్దరు. తనకి 2 పట్టుచీరలు కొన్నాడు వికాస్. ఆ రోజులు ఎంత బాగుండేవి ఆలోచిస్తూ ఆటో ఎక్కి అన్నానగర్ అంది తపతి. అన్నానగర్ రాగానే శ్రీగౌరీ కృష్ణ దగ్గర ఆపు అంది ఆటోవాడితో. అదే రెస్టారెంట్. దిగి లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక మూలగా కిటికీ పక్కన టేబుల్.
అక్కడే తామిద్దరూ కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకున్నారు. ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంది. ఏదో పరిమళం. వికాస్కి జాస్మిన్ స్ప్రే ఇష్టం. బ్యాగ్లో నుంచి స్ప్రే తీసి కాస్త ఒంటికి కొట్టుకుంది. సర్వర్ వచ్చాడు. దోశ ఒకటి ఆర్డర్ ఇచ్చింది. మళ్లీ ఎడతెరిపి లేకుండా వికాస్ ఆలోచనలు. బయటికి చూస్తూ కూర్చుంది. అరే తపతి! మర్చిపోలేని కంఠం. తలెత్తి చూసింది తపతి. ఆశ్చర్యం. వికాస్. తను భ్రమపడుతుందేమో అనుకుంది. అలాగే కళ్ళు గుడ్లప్పగించి చూస్తోంది. నిజం కాదేమో. అతడి ఆలోచనల్లో ఉండటం వల్ల కలిగిన భ్రాంతి కావచ్చు. ఫ్రెండ్ చెల్లెలి పెళ్లి, ఇక్కడికి వచ్చాను. ఎదురుగ్గా కూర్చున్నాడు. అప్పటికి స్పృహలోకి వచ్చింది తపతి. నేను నేను ఆఫీస్ పని మీద. మాటలు పెగలటం లేదు. గొంతు బొంగురుగా ఉంది. అతడు ఆమె వైపు చూస్తున్నాడు. జాస్మిన్ స్ప్రే పరిమళం అతడిని చుట్టుముట్టింది. కాసేపు ఇద్దరికీ మధ్య మాటలు లేవు. చివరికి అతడే నోరు విప్పాడు. అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. సర్వర్ దోశ తెచ్చి ఇచ్చాడు. సర్వర్ను మరొక దోశ తెమ్మంది తపతి. నవ్వాడు వికాస్. ఆమె కట్టుకున్న చీరను చూస్తున్నాడు. అది వికాస్ కొని తెచ్చిన చీర. దొరికిపోయినట్లుగా ఉంది తపతికి. తల వంచుకొని కూర్చుంది. సర్వర్ని పిలిచి 2 ఫ్రూట్ సలాడ్స్ ఆర్డర్ ఇచ్చాడు అతను. తపతికి ఫ్రూట్ సలాడ్ అంటే ఇష్టం. ఇప్పుడు వద్దు, మొహమాటంగా ఉంది తపతికి. నీకు ఇష్టం కదా, ప్లీజ్ కాదనకు. అతడి కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఆత్మీయత తొణికిసలాడుతోంది. బేలగా చూసింది. కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. ఏవేవో జ్ఞాపకాలు. బ్యాగులో నుంచి రుమాలు తీసి కళ్ళు తుడుచుకుంది. అతడు ఆమె చేతి మీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శ ఏదో ధైర్యాన్నిస్తోంది. సారీ తపతి, నన్ను క్షమించు. నేను చాలా తొందరపడ్డాను. నేను ఫూలిష్గా బిహేవ్ చేశాను. సారీ. తపతికి దుఃఖం పొంగుకు వచ్చింది. ఎంతైనా 6 నెలలు కలిసి ఉన్న బంధం. అది రెస్టారెంట్ అని అందరూ చూస్తున్నారని కూడా గమనించకుండా ఏడవసాగింది. వికాస్ ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు. ఆమె భుజాలు పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. అతడి హృదయం మీద తల పెట్టుకుని ఏడవసాగింది తపతి. ఆమె తలను నిమురుతూ కూర్చున్నాడు వికాస్. 1 నెల తర్వాత మళ్లీ కాపురం మొదలు. పొద్దున లేచి చకచక పనులు చేసుకుంటోంది తపతి. తపతి అడగకుండానే తను కూడా సగం పని చేస్తున్నాడు వికాస్. ఈరోజు నాకు మధ్యాహ్నం దాకానే ఆఫీస్లో పని. త్వరగా వచ్చేస్తున్నాను. సాయంత్రానికి పూరీ కూర చేస్తున్నా. వికాస్కి ఫోన్ చేసింది తపతి. నేను కూడా త్వరగా వచ్చేస్తాను. మరీ పూరీ కూర అంటూ రొస్టు పడకబ్బా. కాస్త మాల్కి వెళ్ళి తిరిగి బయట తిని వద్దాం, నవ్వుతూ బదిలిచ్చాడు వికాస్. నువ్వు వచ్చేసరికి రెడీగా ఉంటాను. ఏ చీర కట్టుకోను? పింక్ కలరా? మొన్న కొన్న బ్లూ శారీనా? నీ ఇష్టం. సౌకర్యంగా జీన్స్ వేసుకో. అయినా నువ్వు చీర కట్టుకుంటే ఆ అందమే వేరు. వికాస్ మాటలకి నవ్వింది తపతి. ఇప్పుడు వాళ్ళ సంసారం సజావుగా సాగుతుంది. కాస్త సర్దుకుపోతే జీవితం ఎంత హాయిగా ఉంటుందో తెలిసి వచ్చింది ఆ జంటకి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.